ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. అట్లాగే ఐటీ రంగం కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అన్ని విధాల్లో కూడా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందడుగులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సృష్టికర్త అంటారు. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు చాలా ముందుకెళ్తూ ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ మీద ఎంత శ్రద్ధ చూపించి రింగ్ రోడ్లు కావచ్చు, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఇలా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు చేశారు. హైటెక్ సిటీ ఈరోజు ఎంతోమందికి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లారు అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ముందు తన శాయశక్తులా ప్రవర్తిస్తూ అమరావతిని డెవలప్ చేసుకుంటూ, పోలవరం ప్రాజెక్టును కట్టుకుంటూ, సంక్షేమ పథకాలు ముందుకు చేసుకుంటూ, డెవలప్మెంట్ సంక్షేమాన్ని రెండు విధాల సమానంగా చూసుకుంటూ ముందుకెళ్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనాభా పెంపుకు ప్రోత్సాహాలు ప్రకటించారు. దీని మీద ముందు చూద్దాం. సంతానమే సంపద. ఇద్దరు బిడ్డలు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000. సంతానమే సంపద. ఎందుకంటే దేశంలో జనాభా తగ్గిపోతుందని, దీనివల్ల జనాభా పెంపుకు ప్రోత్సాహాలు ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తులో తల్లికి వందనం సహాయం పెంపు చేస్తామని, శ్రీకాకుళం ముఖచిత్రం మారుస్తానని, ఉత్తరాంధ్రకే వలసలు వచ్చేలా అభివృద్ధి, మార్చి నాటికి భూ వివాదాల పరిష్కారం, 2047 నాటికి 54 లక్షలకు తలసరి ఆదాయం అనేది చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం ప్రచారం చేసిన తాను ఇప్పుడు జనాభా పెంపును ప్రోత్సహిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి. ఇందులో భాగంగా మూడో సంతానం కలిగిన వెంటనే 30,000, నాలుగో బిడ్డకు 40,000 అందిస్తామని ఆయన ప్రకటించారు. పిల్లలే మన అసలైన సంపద, జనాభా పెరుగుతుందనే భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. ఎందుకంటే జనాభా అనేది తగ్గిపోతుంది, దీనివల్ల జనాభా పెరగాల, జనాభే సంపద, మన పిల్లలే మనకు సంపద అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా ఏమిటంటే ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి, తల్లికి వందనం, భూముల ప్రక్షాళన తదితర అంశాలపైన కీలక ప్రకటన చేశారు. అదే సమయంలో వైసీపీ ఇరుసుకుపడ్డారు. గతంలో వైసీపీ పాలన ఒక ఉగ్రవాదం తరహాలో సాగింది. వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారు. దీపావళికి నరకాసుని వధించినట్లుగానే మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అరాచక శక్తులను తరిమి కొట్టారు. నాడు కనీసం పారిశుద్ధ్యాన్ని సైతం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, వైసీపీ హయాంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగింది. గొడ్డల పార్టీ అరాచకాలతో ప్రజల ఆస్తులకు ముప్పు ఏర్పడింది. సోషల్ మీడియాను అడ్డపెట్టుకొని వైసీపీ వాళ్ళు అరాచకాలు ఎక్కువ చేశారని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. ఇంకెందుకంటే శాంతి భద్రతల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు యాప్ వచ్చారండి. క్లిక్ దూరంలో పోలీస్ సేవలు త్వరలో అందుబాటులోకి మొబైల్ యాప్. విశాఖలో శాంతి భద్రతల పరిరక్షణ అధిక ప్రాధాన్యము. డీజీపీ ఆందోళనకర స్థాయిలో సైబర్ నేరాలు, అందుబాటులోకి సైబర్ వార్ రూమ్. వైజాగ్ సిటీ పోలీస్ వెబ్సైట్ను ప్రారంభించిన పోలీస్ బాస్. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది కఠినంగా ఉండాలా అనేది కూడా చెప్తున్నారు. ఇది సంతానమే సంపద అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000 రూపాయల లెక్కన చంద్రబాబు నాయుడు గారు సంతానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంకా చూసుకుంటా పోతే దీని మీద కొంతమంది ఏమనుకుంటున్నారంటే, భవిష్యత్తులో తల్లికి వందనం సహాయం పెంచుతాము, 5 వారాల పాటు ఆపరేషన్ క్లీన్షిప్, మంత్రులు కలెక్టర్లు పాల్గొనేలా ప్రణాళిక. ఎందుకంటే ఈ జనాభా పెరగాలి అనేది కూడా చెప్తున్నారు. నా మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమాలు 4. మొదటిది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, రెండోది పేదల సేవలు. దీని ద్వారా ప్రతి నెల 1వ తారీఖున అర్హులందరికీ పింఛన్లు అందజేసే కార్యక్రమంలో పాల్గొంటున్నా. మూడోది కొత్తగా తీసుకొస్తున్న పిల్లలే సంపద. జనాభా తగ్గుతున్న తరుణంలో సంతానాన్ని సంపదగా భావించాలి. ఇంకా నాలుగోది రెవెన్యూ సమస్యల పరిష్కారం. గత ప్రభుత్వం భూ వివాదాలు సృష్టించిపోయింది. మేము సాంకేతికతో సమగ్ర సర్వే చేసి వచ్చే ఏడాది మార్చి 31 నాటికి భూ తగాదాలు లేవి రాష్ట్రంగా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు.
కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది మంచిదే, కానీ దీని మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే పరిస్థితి చూసుకుంటా పోతే ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. కొత్తగా బాబు మరో హామీ, 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డకు 40,000 అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తున్నారు. ఎక్కువ మంది పిల్లల కంటే వారి బాగోతాలు చూసుకుంటాను ఎల్లడి, ఒకరిద్దరు పిల్లలు పోషణకి అష్ట కష్టాలు పడుతున్న సామాన్యులు. ఇది నిజమే. ఎందుకంటే పేద ప్రజలు బతకడానికి చాలా కష్టంగా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? చాలా ఇబ్బంది అవుతున్నాయి. మళ్ళీ ఈ ఈ కష్టాలు చూసుకుంటా పోతే ఇంకా ఎన్ని రోజులు ఏమంటే ఇబ్బందులు కూడానే అవుతున్నాయి. ఒకరిద్దరు పిల్లలకే ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకా ముగ్గురిని కొనండి, నలుగురిని కనండి అనేది కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆర్టీసీ ఈ విధంగా చూసుకుంటా పోతే అస్తవ్యవస్థ విధానాలు, అవినీతి, ఆర్థిక సంక్షోభం అనేది కూడా చేస్తుంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇప్పుడు పిల్లల్ని కనండి, వాళ్ళకి నేను చూస్తాను, 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డకు 40,000 అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీని మీద కూడా విమర్శలు రావడం కూడా అయినాయి. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో అభివృద్ధిని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. విమర్శలు అనేటివి వస్తూ ఉంటాయి. కానీ ఈ జనాభా పెరిగే కొద్దీ అభివృద్ధులు జరగాలి, ప్రజలకు మంచి జరగాలి, డెవలప్మెంట్ అయితేనే తప్ప ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అదే రాకపోతే ప్రజలు ఎలా పోతారు, ఎక్కడ ఉంటారనేది కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సంతానమే సంపద, కరెక్టే. ఎందుకంటే ప్రజలు బాగుండాలని కోరుకుంటారు. కానీ ఆ ప్రజలు సాకే శక్తి తల్లిదండ్రికి రావాలా. ఇప్పుడు 2 బిడ్డలంటే ఆ 2 బిడ్డల స్కూల్ ఫీజులు, వాళ్ళకు బట్టలు ఎంత ఖర్చు అవుతుంది? 4 బిడ్డలు అవుతే ఎలా అవుతుంది? ప్రభుత్వం ఏం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే ఈ సంతానం అనేది ఉంటే మంచిదే. వ్యక్తి హననానికి పాల్పడ్డారు. ఎసురుపాటుగా కంటే ఈసారి గొడ్డలి ప్లస్ వస్తుంది. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని కుక్కలు జించిన విస్తరి చేశారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు కూడా రాష్ట్రంలో 24 ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా ఐటీ కంపెనీలను మేము తీసుకొస్తున్నాము. కాబట్టి సంతానం తగ్గిపోతుంది. మీకు సంతానమే సంపద అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే పంచాయతీరాజ్కు పవన్ కళ్యాణ్ గారితో జాతీయ గుర్తింపు వచ్చింది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు హెల్మెట్ బ్యాక్ బేస్ బుల్లెట్ ఎక్కిన చంద్రబాబు నాయుడు గారండి. శ్రీకాకుళం జిల్లాలో ద్విచక్ర వాహనం ప్రమాదాలను నివారించేందుకు ఆయన ఒక ద్విచక్ర వాహనం ఎక్కి హెల్మెట్తో ప్రయాణించారండి చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన యొక్క చూద్దాం. అట్లాగే ప్రధాన సూచన కూడా పాటిద్దామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోడీ చేసిన సూచనలను బాధ్యత గల పౌరులుగా అందరం పాటించి దేశానికి సహకరిద్దాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు చేసుకొని వీలైనంత వరకు ఇంట్లో నుంచే పనిచేద్దాం. బంగారం కొనడం తగ్గిద్దాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణికులు వంట నూనెలు వాడకం తగ్గిద్దాం. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిద్దాం. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్లను కొనుగోలు చేద్దాం. టూరిజం కోసం విదేశీ పర్యటనల కంటే ఏపీలోనే పర్యాటక ప్రాంతాలకు ప్రజలు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారండి, డెవలప్మెంటు చేస్తాను, సంతానం తగ్గిపోతుంది కాబట్టి 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డకు 40,000, భవిష్యత్తులో తల్లికి వందన సహాయం కూడా పెంచుతాము అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. సంతానం కోసం మీరు అభివృద్ధి చేసుకున్నాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. సంతానమే సంపద అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దీని మీద కూడా మీరు ఏమైనా అభ్యంతరం అంటే కామెంట్ రూమ్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.